దాదాపు 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. చాలా గ్రామాలు కడతాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆకాశలకు అన్నదమ్ములందరికీ. ఎందుకంటే రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాడు ఈ సంవత్సరం రేపు జూన్ 2వ తారీఖు కూడా 3,500 ఇచ్చేందుతో పాటుగా ఈ సంవత్సరానికి ఇంకా 2,000 ఇళ్ళు రేపు మంజూరు ఇవ్వబోతున్నాం ఇందిరమ్మ ఇల్లు. అంటే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టేయాలి ఒక లక్ష్యం. 5 లక్షల రూపాయలతోటి నిజంగా కట్టుకున్న ఇల్లు చూసినప్పుడు ఎంతో అక్కడక్కడ ఒక నాయకులు మాట్లాడుతున్నాం. రేపు వాళ్ళ తండ్రులు కూడా 11 ఇళ్ళు ఇచ్చినాం, ఇంకో 20 ఇస్తా, పేదవాళ్ళు ఎవరికంటే ఇస్తా. కానీ మేము ప్రారంభం చేస్తే దానికి ఒక కామెంట్ చేస్తాం, బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు ఒక ఇల్లు కట్టేయలే. నాకు తెలిసి గతంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు మేమే కట్టించాం. గతంలో రాజశేఖర సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే కట్టించాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టేయాలన్నా మేమే కట్టిస్తాం. ఎక్కడ ఏం చేసినా పేదవాళ్ళ పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, పేదవాళ్ళకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. అందుకనే ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని 3,500 ఇందిరమ్మ ఇల్లు, అందులో 3,000 ఆల్రెడీ మంజూరు ఇచ్చాం. 500-600 ఇల్లుగా కట్టుకోకపోతే వాళ్ళకు మళ్ళా కట్టుకునే వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు రేపు జూన్ 2వ తారీఖు నాడు మళ్ళా 2,000 ఇందిరమ్మ నీకు కళ్ళుంటే ఊరిలో వచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టేటోళ్ళు ఇల్లు చూసుకోని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఒక అంటా ఉన్నాడు, ఈయన పోయి రోజు రిబ్బన్ కడుతున్నాడు, రిబ్బన్ కట్ చేసి ఈయన కట్టించిన ఎస్ ప్రభుత్వ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధిగా, దేవరకొండ ప్రజలు నన్ను ఆశీర్వదించడం వల్ల శాసనసభ్యులుగా ప్రతి కార్యక్రమం ప్రభుత్వం నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని మరి ప్రారంభించే నైతికమైన గౌరవం హక్కు నాకున్నది. అందుకనే ఇవాళ నాకు టైం దొరకలేదు. వాస్తవం ప్రతి పేదవాడు మా ఇల్లు అయిపోయింది అన్న వచ్చి మా ఇంట్లో ఇనాగ్రేషన్ చేసుకోవాలని అడుగుతారు. కానీ నాకు సమయం లేక అక్కడ కూడా నాకు సమయం దొరికిపోవడం ఇనాగ్రేషన్ చేస్తాను. అది కళ్ళు మంట ఆయన చేయడానికి చేత కాదు, చేస్తే ఓర్వడు. ఇక నిన్న మన రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం చాలా స్పష్టత ఉన్నది. వరి ధాన్యం కొనుగోలు కొరకు వాస్తవం కూడా ఈ ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ ఇచ్చుకున్నది మేము. మీ చరిత్రలో వాళ్ళు 500 సన్నగుడ్లు పండిస్తే సన్నాలకు 500 ఇస్తాం, కింటాలకు 500 రూపాయలు వాళ్ళ సన్నగుడ్లు కొట్టున్నాం. నిన్న పండించిన పంట దిగుబడి వాస్తవంగా రైతులు పండించడం రావాల్సిన కంటే ఎక్కువ దిగుబడి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. మన దగ్గర కూడా అంతే వచ్చింది. ప్రతి గింజను కొంతమంది ఫస్ట్ అందరికంటే జిల్లా వ్యాప్తంగా మన జిల్లాలో మీటింగ్ పెట్టిన మంత్రులను పిలిపించి ఇక్కడ కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఆర్డీఓ గారిని అందరి అధికారులతో నేను మీటింగ్ పెట్టించా. ఇవాళ ప్రతి రోజు ఎన్ని లారీ అన్లోడ్ అవుతున్నాయి, ఎన్ని లారీలు పోతున్నాయి. ఈ 20 రోజుల నుంచి నేను ప్రతి లారీలతోటి ఆడవాళ్ళ మా తహసీల్దార్ తోటి, పోలీస్ శాఖ వాళ్ళతోటి ప్రతి ఒక్కరితో కోఆర్డినేట్ చేసుకొని మరి రైతు ఉన్న ఇబ్బందులు నేను కాదంటే, కానీ ఉన్నటువంటి అక్కడ హమాలీ లేవు. మన దగ్గర హమాలీ చేసే వాళ్ళు దొరకట్లేరు. బీఆర్ఓలు చేయాలి. ఈసారి బీఆర్ఓలు మన దగ్గర రాలేదు. బీఆర్ఓ వాళ్ళ పంటలు పడినాయి, ఆ బీఆర్ఓ లేదు. మన హమాలీ పని చేయడం ఆ మిల్లు వేడికి వారు ఎక్కిపోయిన మన హమాలీలు కూడా చేయట్లేదు. ఆ హమాలీలు బాధపోతూ ఉన్నది. ట్రాన్స్పోర్ట్ దిప్పకపోతే లారీ ఆగిపోతాయి. రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ వారం రోజుల లోపల 1వ తారీఖు లోపల ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లులకు పంపించే కార్యక్రమాన్ని నా భుజాలు వేసుకొని నేను నిలుపుతా ఉన్నాను, పనిచేస్తా ఉన్నాను. కానీ దాని కూడా వడ్డరాయికి ఎవరు ధర్నా చేస్తాడు, కుట్టిపోతున్నా వడ్డగాడికి. బాధ రైతుల బాధ నీకంటే ఎక్కువ తెలుసు. మీరు ఉన్నప్పుడు రైతులు పట్టించుకున్న పాపాన పోలే. ఇవాళ మేము ఒక్కడే మాట్లాడుతున్నాం, రైతులు కూడా అందరికీ తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీరు ఒడ్లు తీసుకొచ్చి సంతలలో పోసిరో ప్రతి గింజను కొనగలుగుతాం. ఏదైనా దురదృష్టంతో వర్షం వచ్చి ఏదైనా తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ప్రభుత్వం మీ డబ్బులు మీకు తెలుసు. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఈ పనికి వాళ్ళు చెప్పేటువంటి మాటలు కానీ ఊరికే అనవసరంగా రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసే సందర్భంలో ఎవరు కూడా నమ్మవలసిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా రైతు అండగా నిలబడాలనేది ఆలోచించుకుంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి గింజ పండించడం ఏ దేశంలో లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు లేదు. మన పండించిన పంటను వాడు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు. పోయినసారి పండించిన పంటలకి ఇవాళ గోదాములు ఖాళీ లేక 40% ఇంకా గోదాములే ఉన్నాయి. మిల్లర్స్ ఉన్నటువంటి టార్గెట్ మిల్లర్లకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ 100% కంటే ఎక్కువ 200% దేవరకొండ మిల్లర్స్ ఇవాళ కేవలం మన ప్రాంత రైతుల మీద అభిమానంతో మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని కోరిన ఆలోచనతో వాళ్ళ లారీలు ఇచ్చి వాళ్ళు 200% వాళ్ళ మిల్లులు నింపడానికి వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కొనుగోలు చేసి వాళ్ళు మనల్ని సహకరిస్తా ఉన్నాం. అందుకే మేము ఎప్పటికప్పుడు మిల్లర్స్ తోటి కానీ రైతులతోటి కానీ కావాల్సినటువంటి కార్యక్రమాలు అన్నిటి కూడా వాళ్ళ రైతులు అండగా నిలబడిన ఆలోచనతోటి ఈరోజు కానీ రాజకీయాల కోసము ఏడాది ధర్నా చేస్తున్న రైతుల కోసం రోజు వారి భూజని కన్నీ వేస్తూ
ఇవాళ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు మీ చక్కదనాన్ని అంతా